మన బస్సు అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే ఎట్లుంది. బండి నెంబర్ వచ్చేసి 3636. బస్సు సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇండియన్ మ్యాప్ అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడే మన బస్సు గచ్చిబౌలికి అయితే వచ్చింది. ఇక్కడ ఆటోరు చూడండి ఎంత బాగుందో. వీళ్ళ మెయింటెనెన్స్ కూడా బాగుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. బిఎస్ఆర్ ట్రావెల్స్ షామోలి. బా 7 హిల్స్ క్యానియా బస్సు అయితే వచ్చింది. బిఎస్ఆర్ ట్రావెల్స్ వాల్వో 9600 మోడల్ బండి. బా ఇక్కడ మాత్రం హైలైట్ అండి. చూడండి ఎంత బాగుందో అక్కడ. మన బస్సు గచ్చిబౌలి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కేఎస్ఎం రోడ్వేస్ 1+1 స్లీపర్ కోచ్ ఇది. ఇప్పుడే నానక్రామ్ కూడా టోల్ ప్లాజాలోకి అయితే ఎంటర్ అవుతుంది మన బస్సు. అసలు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ సరిపోలేదు, అన్ని వెహికల్స్ వస్తున్నాయి ఇక్కడ. ఈ రోడ్లో జర్నీ చేస్తుంటే ఏదో ఫారెన్ కంట్రీలో జర్నీ చేసిన ఫీల్ అయితే వస్తుంది ఇక్కడ. ఫ్లిక్స్ బస్ హైదరాబాద్ బెంగళూరు. కేఎస్ఆర్టీసీ పల్లకి బస్సు ఇది స్లీపర్ బస్సు అనుకుంటా. విఆర్ఎల్ ట్రావెల్స్ నాన్ ఏసీ ఇది కూడా. మన బస్సు అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా. కావేరీ ట్రావెల్స్ వాల్వో 9600 మోడల్ బండి. ఈ బస్సు కూడా బెంగళూరుకే వస్తుందా ఏంటిది? సలీం అంట, సలీం ట్రావెల్స్. కేఎస్ఆర్టీసీ 9600 అంబారీ వస్తు ఇది కూడా బెంగళూరుకి వస్తుంది హైదరాబాద్ నుంచి. అబ్బా ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. టిన్ ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. ఫైనల్గా మన బస్సు అయితే పార్కింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోతుంది రెస్ట్ తీసుకోవడానికి. మళ్ళీ నైట్ స్టార్ట్ అవుద్ది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ట్రావెల్ రాజుని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్ లో అయితే ఉన్నానండి. సో లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, మనం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ అయితే వచ్చాము. సో ఈ వీడియోలో కూడా మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు అయితే వెళ్తున్నాం అండి. సో ఈ వీడియోలో కూడా మనం వాల్వో 9600 SLX లేటెస్ట్ మోడల్ బస్సులోనే జర్నీ చేస్తున్నాం. సో మనం ట్రావెల్ చేయబోయే ట్రావెల్ వచ్చేసి మదీష్ ట్రావెల్స్. సో వాల్వో 9600 SLX బండ్లు. సో ఈ బండ్లు అయితే మనం ఒక్క బస్సు కూడా చేయలేదు. సో అందుకే మనం ఈ బస్సులో అయితే జర్నీ చేస్తున్నాం అండి. సో అది కూడా మనం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే రూట్లో అయితే చేస్తున్నాము. సో మీకు జర్నీ గురించి అయితే చెప్పాల్సిన లేదు. డిస్టెన్స్ మనం అంత లాస్ట్ వీడియోస్ లో కూడా చూసాము. సో డిస్టెన్స్ వచ్చేసి 567 కిలోమీటర్లు ఎంత అయితే ఉంటుంది. సో ట్రావెల్ టైం వచ్చేసి 9 to 11 అవర్స్. సో వాల్వో బండి కాబట్టి కొంచెం ఎర్లీగా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చూద్దాం మన బస్సు ఆన్ టైంకి బెంగళూరు రీచ్ అవుతుందో లేదన్నది మీకు రివ్యూ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను పిల్లర్ నెంబర్ 617 దగ్గర అయితే ఉన్నా. సో మియాపూర్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత అయితే ఉన్నా. సో డ్రైవర్ అన్నకు ఫోన్ చేసి ఇక్కడ ఉండమని చెప్పారు. ఇంకా ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ కూడా వెయిట్ చేస్తున్నారా, ఎక్కువ మంది కాదు తక్కువ మంది వెయిట్ చేస్తున్నారు అనుకుంది. సో ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. చూద్దాం మన బస్సు ఆన్ టైంకి వస్తుందో లేదా. సో బస్సు లోపల ఎట్లా ఉంటుంది మొత్తం అంతా రివ్యూ చేసి చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అయితే కామెంట్ చేశారంటే మనకి. సో లెగ్ స్పేస్ గురించి రివ్యూ చేసి చెప్పమన్నారు. సో ఖచ్చితంగా ఈ బస్సులో కూడా మీకు లెగ్ స్పేస్ గురించి రివ్యూ చేసి చూపిస్తాను. మనం ఎక్కిది 9600 SLX బండి కాబట్టి మీరు లాస్ట్ వీడియోస్ లో కూడా చూసే ఉంటారు. ఐ థింక్ గ్రీన్ లైన్ మనం చేసాం కదా, హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ బండి అయితే చేస్తాం SLX బండిలో. సో ఆల్మోస్ట్ అదే సైజ్ ఉంటుందండి, ఎందుకంటే సేమ్ మోడల్ కదా. సో ఇందులో కూడా చూపిస్తాను మీకు, ఆ డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. ఇప్పుడే మనకి విక్రమ్ ట్రావెల్స్ అయితే వస్తుంది 9600 S మోడల్ బండి. విక్రమ్ ప్రతిరోజు చూస్తున్నాయి బళ్ళు, విక్రమ్ బళ్ళు అయితే చాలా బళ్ళు తిరుగుతున్నాయి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఆనంద్ అంటే ఏదో, సారీ అంజనా ట్రావెల్స్, ఆనంద్ అని సారీ అంజనా ట్రావెల్స్ నాన్ ఏసీ థియేటర్ కమ్ స్లీపర్ బస్. గైస్ మన బస్సు అయితే వచ్చేస్తుంది చూపిస్తాను. ఇంకా అదిగండి మదీష్ ట్రావెల్స్ వాల్వో 9600 SLX బండి అయితే వస్తుంది. మతీష్ ఇదిగండి, కనిపిస్తుందా లేదా లైటింగ్ లో మీకు? అబ్బా సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇదిగండి మన బస్సు ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఎట్లా ఉంది. సో బస్సు నెంబర్ వచ్చేసి 3636 వాల్వో 9600 SLX బండి అని చెప్పాను కదా, మీరు అక్కడ చూసుకోవచ్చు. నెంబర్ అయితే కర్ణాటక రిజిస్ట్రేషన్ బండి వచ్చేసి. మీకు చాలా సార్లు చూపించుంటాను మదీష్ ట్రావెల్ బస్సుని. సో ఇండియన్ మ్యాప్ అయితే ఉంటుందండి సైడ్స్ లో అయితే. సో సైడ్ వ్యూ అయితే ఎట్లా ఉంది మీరు అక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా వెళ్దాం ఇప్పుడు. సో బస్సు బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ అయితే ఎట్లా ఉంది. సో పైన కూడా చిన్న ఇండియన్ మ్యాప్ అయితే ఉంది. సో మదీష్ ట్రావెల్ బ్రాండింగ్, తర్వాత వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కింద బండి నెంబర్. సో ఇది ఎట్లా ఉంది బ్యాక్ సైడ్ అయితే. ఇప్పుడు సైడ్ వ్యూ కంప్లీట్ గా చూడండి. సో మదీష్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇదిగండి ఇండియన్ ఫ్లాగ్. సో ట్రావెల్స్ అని లాస్ట్ లో ఉంది. ఇది సింపుల్ గా పెట్టేశారు, అంత బాగుంది, సింపుల్ గానే ఉంది.
ఇప్పుడే సెవెన్ హిల్స్ కూడా వచ్చింది. సెవెన్ హిల్స్ రోడ్ స్కానియా బస్ అయితే వచ్చింది, స్లీపర్ బస్ స్కానియా. గైస్ ఇప్పుడే మనం బస్సు లోపలికి అయితే వస్తామండి. సో మన బెర్త్ వచ్చేసి లోయర్ బెర్త్. సో ఇక్కడైతే బుక్ చేసుకున్నాం మనం. మన బస్సు కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా మెల్లగా. వీళ్ళ మెయింటెనెన్స్ చూడండి ఎంత బాగుందో. వీళ్ళు కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. హైదరాబాద్ దాటిన తర్వాత మీకు క్యాబిన్ రైడ్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ చూపించడానికి అయితే కొంచెం ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు పికప్స్లో ఉంటారు కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది మళ్ళీ మనం క్యాబిన్లోకి వెళ్ళి చూపించాలంటే. సో అందుకే మనం హైదరాబాద్ దాటిన తర్వాత చూపిస్తాను. బెర్త్ గురించి నేను సపరేట్గా చూపించవసరం లేదు, ఎందుకంటే మీకు వాల్వో బస్సెస్లో చాలాసార్లు చూపించాను. ఇది కూడా సేమ్ మోడల్ కదా, 9600 SLX బండి. ఈ బస్సులో మనకు ఫ్రీ వైఫై కూడా ఉందండి. సో నేనైతే కనెక్ట్ చేశానండి, మీరు అక్కడ చూసుకోవచ్చు. మన బస్సులో లెగ్ స్పేస్ గురించి కనుక చూసుకున్నట్లయితే నా హైట్ వచ్చేసి 5.6 కూడా ఇంకా స్పేస్ అయితే చాలా ఉంది అక్కడ, మీరు అక్కడ చూసుకోవచ్చు. మోస్ట్లీ 5.8 5.9 వరకు కూడా ప్రశాంతంగా కంఫర్టబుల్గా పడుకోవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. ఇది గైస్ లెగ్ స్పేస్ గురించి అయితే. టైం వచ్చేసి 8:33 అయింది. సో ఇప్పుడే మనం గచ్చిబౌలికి అయితే వచ్చామండి. మన బస్సు కూడా ఇక్కడ ఉంది చూసుకోవచ్చు. సో యాక్చువల్గా 9కి అయితే రావాలి. సో 8:33కి హాఫ్ అన్ అవర్ ఎర్లీగానే వస్తాము. కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉందండి. సో అక్కడ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ చిన్నపాటి అయితే ఉంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. శ్రీకృష్ణ వాల్వో 9600 ఎక్స్ మోడల్ బండి. సో ఇక్కడ మనకి కేఎస్ఎం అయితే ఉంది. కేఎస్ఎం సో ఇక్కడ కూడా బిఎస్ఆర్ ఉంది. తిరుపతి వెళ్ళే బండి ఇది వచ్చేసి 0006 అంట బండి నెంబరు, బిఎస్ఆర్ రెడ్ కలర్ లో ఉంది. గచ్చిబౌలి దగ్గర చూడండి ఆటో వర్క్ ఎంత బాగుందో పిల్లర్స్ కి. సో ఫుట్బాల్ టీమ్ పెట్టినారు ఇక్కడ, ఎక్సలెంట్ గా ఉంది. ఇది వచ్చేసి అంజనా ట్రావెల్స్ అంటే బాగుంది కదా. ఇదిగండి మొత్తం అంతా ఫ్లైఓవర్స్ కింద వచ్చేసి ఇదిగోండి శ్రీకృష్ణ ట్రావెల్ బస్సు చూపించాను కదా, అదే ఇది. సో మన బస్సు అయితే ఎక్కడ ఉంది, కానీ డిజైన్ మాత్రం భలే ఉంది. ఈ ఆటో వర్క్ ఫ్లైఓవర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు పక్క పక్కన రెండు బళ్ళు అయితే ఉన్నాయి, బిఎస్ఆర్ ట్రావెల్స్ షామోలి. షామోలి 9400 అంట, కాకపోతే మోడిఫైడ్ వేరే బాడీ అది వచ్చేసి. వాల్వన్ బ్రాండింగ్ పెట్టినారంటే ఇది. సో వాల్వోకి అయితే ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ రాదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్. అప్పుడు వేరే అని ఉండేది, వాల్వో కింద మార్చేసారు, ఎందుకు పేరు నాకేం అర్థం కావట్లేదు. సో 9400 9600 రెండు పక్క పక్కన ఉన్నాయి, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి హ్యాష్ వాష్ కూడా వచ్చింది, ఇది కూడా బెంగళూరుకి వెళ్ళే బండి. సో పక్కన బిఎస్ఆర్ గ్రీన్ కలర్ 9600 అది కూడా వచ్చింది, బిఎస్ఆర్. ఫైనల్గా మన బస్సు గచ్చిబౌలి నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఏ బస్ ఇది? ఎస్సిఏటి అంట, SCATbuses.com వెబ్సైట్ వచ్చేసి శాట్. ఇది వచ్చేసి ఫ్లిక్స్ బస్సు, విఎస్ఆర్ ట్రావెల్స్ బస్సెస్. ఇది వచ్చేసి శ్రీకృష్ణ ట్రావెల్స్ అనుకుంటా, ఎస్ శ్రీకృష్ణ ట్రావెల్స్. గచ్చిబౌలిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆటో వర్క్ సూపర్ అండి. బెంగళూరుకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి స్ట్రైట్కి వెళ్ళిపోవాలంట. ఇక్కడ రోడ్డు చూడండి ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉంది. అబ్బబ్బబ్బబ్బా ఏమని ఉంది ఇక్కడ, నెక్స్ట్ లెవెల్ కదా. ఇది ఏదో శాస్ టవర్ అనుకుంటా. సో నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూశాను. సో మన ఇండియన్ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది, బిల్డింగ్ మొత్తానికి ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడే మన బస్సు నానక్రామ్ కూడా టోల్ ప్లాజాలోకి అయితే ఎంటర్ అవుతుంది. నానక్రామ్ కూడా ఇక్కడ ఈ రోడ్లో జర్నీ చేస్తూ ఉంటే ఏదో ఫారెన్ కంట్రీలో జర్నీ చేసిన ఫీల్ అయితే వస్తుంది. పబ్బబ్బా మామూలుగా లేదు కదా. లైటింగ్ కూడా చూడండి ఎంత బాగుందో, అదిరింది ఇక్కడ. ఇక్కడ నుంచి బెంగళూరుకి ఎయిర్పోర్ట్కి మనం లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అదిగండి మీరు అక్కడ చూసుకోవచ్చు బోర్డు కూడా, ఆర్జే ఎయిర్పోర్టు బెంగళూరు లెఫ్ట్ డైవర్షన్కి అయితే తీసుకోవాలి ఇక్కడ. ఇదిగండి మీరు అక్కడ చూసుకోవచ్చు డైవర్షన్ అయితే లెఫ్ట్ డైవర్షన్కి. సో లారీ కూడా వెళ్తుందిగా, లారీలు కార్లు కూడా వెళ్తున్నాయి ఈ రూట్లో. సో ఈ రూట్లో వెళ్ళాలి. ఇదిగోండి మీరు అక్కడ బోర్డు కూడా చూసుకోవచ్చు, ఆర్జీఐ బెంగళూరు, రెండింటికి ఇటు పక్క వెళ్ళాలి. సో మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ పోవాలంటే లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి, బెంగళూరు పోవాలంటే రైట్ డైవర్షన్ తీసుకోవాలి. ఇదిగోండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు బోర్డు కూడా.
మన బస్సు ముందు ఏదో బస్సు ఉంది. ఏంటిది? కేఎస్ఎం రోడ్వేస్ అండి. కేఎస్ఎం బిజినెస్ క్లాస్ 1:1 స్లీపర్ కోచ్ ఇది వచ్చేసి. మనం ఈ బస్సు కూడా షార్ట్ వీడియో చేసాం, బట్ జర్నీ చేద్దాం ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే. కేఎస్ఎం సెట్లెస్ బాడీ ఫ్లిక్స్ బస్ ఇది కూడా మనకి హైదరాబాద్లో స్టార్ట్ అయిన బండి. బెంగళూరుకి అయితే వస్తుంది ఇది కూడా. ఫ్లిక్స్ బస్ ప్రకాష్ బాడీ బిల్డింగ్ ఇది వచ్చేసి. గైస్ ప్రజెంట్ టైం వచ్చేసి 10:21 అయింది. ఇప్పుడే మనకి డిన్నర్ హాల్ట్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ని బస్సెస్ అయితే ఉన్నాయో. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ రూట్లో మనకి ఫేమస్ హోటల్ ఇది మునవార్ హోటల్ అయితే ఉంది. అక్కడైతే ఇచ్చారండి డిన్నర్ బ్రేక్. చూడండి ఇక్కడ ఎన్ని బస్సులు ఉన్నాయి ఆ చివరి నుంచి ఈ చివరికి. అసలు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ సరిపోలేదు, అన్ని వెహికల్స్ వస్తున్నాయి ఇక్కడ. అదే దారుణం. చూడండి అక్కడ శ్యామోలి ఉంది, జగన్ ఉంది, జబ్బరు, వందన, కేఎస్ఎం, సలీం, ఎస్ఎల్, శ్రీదుర్గమ్మ, కేఎస్ఆర్టీసీ వచ్చేసి నవంబర్. మనం జర్నీ కూడా చేసాం. ఇది వచ్చేసి ప్రకాష్ బాడీలో అయితే మనం చేయలేదు, ఎంటీ బాడీలో అయితే చేసాం. డిన్నర్ హాల్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మన బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి నాన్ స్టాప్ రైడ్ అయితే ఉంటుంది. మళ్ళీ మనకి వాష్ బ్రేక్ అయితే ఉంటుందంట. ప్రెజెంట్ టైం వచ్చేసి 11:36 అయింది కదా. ఇప్పుడే మన బస్సు టోల్ గేట్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. ఏ టోల్ గేట్ ఇది? షకాపూర్ టోల్ ప్లాజా అంట. ఇది వచ్చేసి షకాపూర్ టోల్ ప్లాజా. సో ఇక్కడైతే ఎంటర్ అవుతుంది మన బస్సు అయితే. బయటికి వెళ్తే వచ్చింది నాకు వి కావేరి ట్రావెల్ బస్సు ఇది కూడా బెంగళూరుకి వచ్చే బండి. వేమూరి కావేరి వాల్వా 9600S మోడల్ బండి. ఎల్లో కలర్లో ఉంది ఈ బస్సు కూడా. స్లీపర్ కోచ్ 9600S. ఈ రూట్లో కూడా ఇలాంటి లాంగ్ వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి కదా. గైస్ లేట్ నైట్ అయింది. నాకైతే నిద్ర వచ్చేస్తుందండి. సో మళ్ళీ మనం పెనుగొండలో అయితే కలుద్దాము. కియా కంపెనీని అయితే మీకు చూపిస్తా. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే మనం కియా కంపెనీకి అయితే వచ్చాము పెనుగొండలో. చూడండి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ కియా కంపెనీ. సో కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. చాలాసార్లు రీల్స్లో కూడా చూసి ఉంటారు. ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటుంది అది. ఈ కంపెనీ లోగో చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉంది, భలే అనిపించింది నాకు ఇది. కియా
టైం వచ్చేసి 3:49 అయిందండి ఇక్కడికి వచ్చేసరికి కియా కంపెనీకి. అంటే పెనుగొండ రీచ్ అవ్వడానికి 3:50 అలాగ అవుతుంది టైం అయితే. ఇప్పుడు కనిపించిన ఇంకోటి ఉదయం చాలా రోజు వెళ్తాను అంటే కేఎస్ఆర్టీసీ పల్లకి నాన్ ఏసీ స్లీపర్ బస్సు. ఇది కూడా హైదరాబాద్ నుంచి అయితే వస్తుంది, హైదరాబాద్ నుంచి బెంగళూరు. విఆర్ఎల్ ట్రావెల్స్ స్లీపర్ బండి. ఇది కూడా నాన్ ఏసీ అనుకుంటా. ఎస్, నాన్ ఏసీ స్లీపర్ బండి ఇది వచ్చేసి ఎయిచర్ కంపెనీ అనుకుంటా. అది కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు, ఎయిచర్ అని కనిపిస్తుంది. ఎయిచర్ స్లీపర్ బస్ నాన్ ఏసీ. ఎస్ఎల్ ట్రావెల్స్ బస్సు. ఇది వచ్చేసి ఇది కూడా బెంగళూరుకి వస్తుంది హైదరాబాద్ నుంచి. ఏపీఎస్ఆర్టీసీ బస్సు అయితే వెళ్తుంది మనకన్నా ముందు. సో ఇది వచ్చేసి ఇంద్ర ఏసీ సీటర్ అండి, కర్నూలు డిపో బండి. బెంగళూరుకి అయితే వస్తుంది ఇది కూడా. గైస్ టైం వచ్చేసి 4:27 అయింది. ఇప్పుడే మనకి వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. గంగోత్రి హోటల్ దగ్గర అయితే ఇచ్చారండి ఎగ్జాక్ట్ గా. చూడండి ఇక్కడ అన్ని బస్సులు కూడా ఆల్మోస్ట్ ఎక్కడ ఇచ్చారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీకృష్ణ 9600 ఉంది మన బండి. కేఎస్ఎం నవంబర్ అన్ని రకాల బస్సులు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ. ఇదిగోండి మన బండి అయితే. ఈ గంగోత్రి హోటల్ లొకేషన్ చూడండి. సో లేపాక్షి ఎంట్రన్స్ దాటిన తర్వాత అయితే ఉంటుంది. సో మనకి బెంగళూరు వస్తుంటే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ గా. సో రైట్ సైడ్ లో మనకి లేపాక్షి ఎంట్రీ యాక్చువల్లీ. ఇంకో ఇష్యూ అండి. సో నేనైతే క్యాబిన్ రైడ్ అయితే ఎక్కువ చూపించలేకపోయా. మోస్ట్లీ నేను ఒక 3-4 అవర్స్ అయితే స్లీప్ చేస్తానండి. సో నిద్ర అయితే విపరీతంగా పట్టేసింది. ఎందుకంటే మనకి బ్యాక్ టు జర్నీ చేస్తానే ఉన్నాం కంటిన్యూస్ గా. మోస్ట్లీ మనకి ఇక్కడ నుంచి ఐ థింక్ ఒక 110 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో లేపాక్షి దగ్గరికి అయితే వస్తాం కదా. సో బెంగళూరుకి ఇంకా 100-110 అయితే ఉంటుంది. చూద్దాం మన బస్ బెంగళూరుకి ఏ టైం రీచ్ అవుతుందా. ఇప్పుడే విక్రమ్ అయితే వచ్చింది. వాల్వో 9600 మోడల్ బండి. సో మన బండి అయితే స్టార్ట్ అయిపోద్దండి ఇంకా. సో డ్రైవర్ అయితే ఎక్కేస్తున్నాడా.
అటుపక్క ఉంది మన బండి అయితే. ఇదిగండి విక్రమ్ అయితే లైట్లు ఆన్ చేసినారు. మన బస్సు అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా. సో చాలా ఇంకా నాన్ స్టాప్ రైడ్ బెంగళూరుకి. ఇంకా మహా అయితే 100-110 km అంతే. ప్రెజెంట్ టైం వచ్చేసి 4:50 అయింది. ఇప్పుడే మనం బాగేపల్లి టోల్ ప్లాజాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మీరు అక్కడ చూసుకోవచ్చు బాగేపల్లి టోల్ ప్లాజా, కర్ణాటక. ఈ రూట్లో ఈ లారీలు మాత్రం విపరీతంగా తిరుగుతున్నాయి అనుకుంటా. ఎన్ని చూసాం ఇప్పుడు మనం దగ్గరలో 4-5 చూసాం. చూడండి ఇక్కడ. మనం ఓవర్టేక్ చేసిన బస్సు ఇది కావేరీ ట్రావెల్స్ 9600 మోడల్ బండి. మళ్ళీ ఓవర్టేక్ చేస్తున్నాం. ఇందాక వాష్రూమ్ బ్రేక్ దగ్గర అయితే వచ్చింది బండి అయితే. దాటి బాగేపల్లి దాటి కేఎస్ఆర్టీసీ ఓల్వో 9600 మోడల్ బండి అంబారీ వస్తువు. ఇది కూడా బెంగళూరుకి వస్తుంది హైదరాబాద్ నుంచి. ఇప్పుడే మన బస్సు యలంక అయితే వచ్చింది. యలంక డ్రాప్స్ అవుతున్నాయి. ఇక్కడ ఫ్లైఓవర్ మీద జర్నీ మామూలుగా ఉండదు. పక్కనే మెట్రో కూడా చూడండి, మెట్రో లైన్ కూడా ప్యారలల్గా ఉంది. భలే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడే మన బస్సు హెబ్బాల్ నుంచి లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుంటుందా టువార్డ్స్ టిన్ ఫ్యాక్టరీ మారుతల్లి సిల్క్ బోర్డ్ వైపుకి అయితే వెళ్తుంది ఇప్పుడు. సో ముందు మనకి మైత్రి ట్రావెల్ బస్సు అయితే ఉంది. పైకి వదలడం వల్ల ఇప్పుడే మన బస్సు టిన్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ అయితే ఎక్కింది. చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో, అదిరింది కదా. సో అదిగండి మీకు అక్కడ మెట్రో కనిపిస్తుంది, అది వచ్చేసి పర్పుల్ లైన్. కాడుగూడు వైట్ ఫీల్డ్ నుంచి చల్లగట్ట వెళ్ళే మెట్రో లైన్ అది వచ్చేసి పర్పుల్ లైన్. ఇక్కడ చూడండి టర్నింగ్ ఉంటుంది, భలే ఉంటుంది. ఇక్కడ పక్కన లేక్ కూడా ఉంటుంది, మీ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. నేనైతే టిన్ ఫ్యాక్టరీలో అయితే దిగేసాను. మన బస్సు అయితే పార్కింగ్ అయితే వెళ్ళిపోతుంది సిల్క్ బోర్డ్ మీదుగా. ఇప్పుడే గోటూరు కూడా వచ్చింది, వాల్వో 9600 మోడల్ బండి.
గైస్ ఫైనల్ అయితే మనం బెంగళూరు అయితే వస్తామండి. సో ఎగ్జాక్ట్ గా ఆన్ టైం కి అయితే వస్తాము. సో ఐ థింక్ 6:05 అనుకుంటా టిన్ ఫ్యాక్టరీ. సో 6:07 అయింది టైం అయితే. సో ఆన్ టైం అయితే మనం టిన్ ఫ్యాక్టరీకి అయితే వస్తామండి బెంగళూరులో. ఇది ఒక మంచి విషయం. సో ఓవరాల్ గా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. సో మీకు ఆల్రెడీ చెప్పవసరం లేదు, Volvo 9600 SLX బండి. సో లాస్ట్ 3 బస్సెస్ కూడా మనం కంటిన్యూస్ గా SLX బండిలోనే జర్నీ అయితే చేసాము. నైట్ మనకి డిన్నర్ హాల్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, మునవర్ హోటల్. సో అది మనకి ఆర్మూర్ లో బాగా ఫేమస్ అనమాట. సో జడ్చెట్ల దగ్గర అయితే ఉన్నది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఆల్మోస్ట్ 2 అవర్స్ అనుకుంటా, 2 అవర్స్ క్యాబిన్ లో ఉండేసి తర్వాత మళ్ళీ మనం నిద్రపోయి. సో ఫుల్ టైర్డ్ అయిపోయి అప్పటికి కంటిన్యూస్ జర్నీస్ వల్ల. సో మళ్ళీ మార్నింగ్ వాషింగ్ బ్రేక్ అనుకుంటా. సో అప్పుడైతే నిద్ర అయితే లేచాము. సో వాషింగ్ బ్రేక్ దగ్గర అయితే మన బస్సు అప్పటికి ఆల్మోస్ట్ కొంచెం లేట్ గా నడుస్తున్నట్టుంది వ్యవహారం అయితే. అప్పుడు కొంచెం లేట్ గా ఉంది. సో తర్వాత అయితే టైమింగ్ అయితే కవర్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఆన్ టైం అయితే వచ్చాము మనం టిన్ ఫ్యాక్టరీకి అయితే. సో నేనైతే ఇక్కడ దిగేసానండి టిన్ ఫ్యాక్టరీ దగ్గర. సో కొంచెం ముందు నడుచుకుని వచ్చాను. టిన్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్ వచ్చేసి బెండిగానహల్లి మెట్రో స్టేషన్ నేమ్ వచ్చేసి. సో ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళే లైన్ అయితే ఇదే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అటు పక్కన వచ్చేసి మేజిక్ సైడ్ వెళ్ళేది. సో అదంతా ఆపరేషనల్ అవుతుంది ప్రజెంట్ అయితే. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో కూడా చూపుతుంటా. ఇదిగోండి బెండిగానహల్లి మెట్రో స్టేషన్ పేరు. ఇక్కడ వచ్చేసి టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా. ఇంకో ఇష్యూ ఏంటంటే ఈ రూట్ లో మైనస్ పాయింట్ కూడా ఉంది. సో మనకి 2 లైన్ అవడం వల్ల అదొక మైనస్ పాయింట్ అయిపోయింది ఈ రూట్ అయితే. సో లారీలు అయితే విపరీతంగా తిరుగుతున్నాయి. సో దానివల్ల కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి చాలా బస్సెస్ అయితే. సో మనం కూడా ఏదో అలా కవర్ చేసాడు ఫైనల్ అయితే మదీష్ డ్రైవర్ అయితే. సో ఇది గైస్ వీడియో అయితే. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో జర్నీ కూడా బాగానే జరిగింది. సో ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తున్నాను ఇంకెళ్తే కూడా. సో ఈ ట్రావెల్ కూడా మెయింటెనెన్స్ బాగానే ఉంది, అంతా మంచి టైమింగ్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నాను మోస్ట్లీ. సో ఇది వీడియో అయితే ఇక్కడ తను చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ట్రావెల్ సైనింగ్ ఫ్రమ్ టిన్ ఫ్యాక్టరీ బెంగళూరు.